ఓకే. ఇప్పుడు థర్డ్ సినిమా ఆ సినిమా ఏంటి దాని కథ? ఆరైన మంటలోని చిరంజీవి గారి సినిమా, అన్నయ్య సినిమా. మూడో సినిమా మనం చేస్తున్నది మూడోది వీడియో. ఆరైన మంటలు. మంచి సస్పెన్స్ అండ్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ సినిమా ఇది. అప్పట్లో మంచి పేరు చిరంజీవి గారు. ఆరైన మంటలతో చిరంజీవి అన్నయ్యకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఇది మార్చి 15, 1980 రిలీజ్. మంచి యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ అంటే సబ్జెక్టు వచ్చేసి చిరంజీవి గారి చెల్లెల్ని రేప్ చేసి చంపేస్తారు. 5 మంది కలిసి రేప్ చేసి చంపేస్తారు. చిరంజీవి చెల్లెలు వచ్చి మన జయసూర్య గారి చెల్లెలు చేశారు, సుభాష్ గారు చేశారు సినిమాలో. ప్రసాద్ బాబు గారికి ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటే ఆ చెల్లెల్ని రేప్ చేసి చంపేస్తారు అన్నమాట. ఎవరు చేశారంటే లాస్ట్కి అంటే ఆ 5 మందిని ఇంటర్వ్యూల నుంచి చంపేస్తూ ఉంటాడు. ఎవరు చంపుతున్నారని, ప్రసాద్ బాబు చంపుతున్నాడు అనేది ఇదే మైండ్ మనకు ఫోకస్ అవుతుంది. కానీ ఎవరు చేస్తాడనేది లాస్ట్ వరకు ఎవరు తెలియదు. చూస్తే తప్ప అది మధ్యలో చెప్తే కదా, లాస్ట్ వరకు చూస్తే తప్ప ఎవరు తెలియదు. లాస్ట్ వరకు ట్విస్ట్ కనిపెట్టాడు. చాలా బాగా తీశాడు సినిమా మాత్రం. అంటే ఫైట్లు బాగుంటాయి సినిమా. ఫైట్లు బాగున్నాయి. ఫైట్స్ ప్లస్ థ్రిల్లింగ్. అప్పట్లో ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ అర్థమవుతుంది మనకి. మళ్ళీ ఫైట్స్ వల్లనో లేకుంటే ఈ భయంకరమైన పోరాటాల వల్లనో లేకుంటే సస్పెన్స్ ఏమో తెలియదు కానీ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అప్పట్లో ఈ సినిమాకి. అదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అనుకుంటాను నాకు తెలిసి సినిమాకి వెళ్తే. దీనికి జంజాల్ గారు రచన చేశారు సినిమాకి. చిరంజీవి గారికి చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ తమిళకి డబ్ చేసిన సినిమా ఇది. ఫస్ట్ తమిళకి డబ్ అయిన సినిమా ఆరైన మంటలు చిరంజీవి గారు. ఈ సినిమా తమిళకి డబ్ తమిళ్లో ఫస్ట్ సినిమా చిరంజీవి తమిళకి డబ్ అయిన సినిమా ఫస్ట్ సినిమా ఇది. చిరంజీవి గిటారిస్ట్గా ఉంటాడు సినిమాలో, గిటారిస్ట్ ఆర్టిస్ట్గా ఉంటాడు. అదే క్లైమాక్స్ మొత్తం ఎవరికి తెలియదు అసలు. అది అందరూ ఫోకస్ ప్రసాద్ బాబు మీదుగా పోతూ ఉంటుంది. ఏ ప్రసాద్ బాబు చంపుతా ఉంటారు కానీ ఎవరికి తెలియదు అసలు యాక్చువల్గా రియల్గా అయితే. క్లైమాక్స్ వరకు అంతవరకు సస్పెన్స్ ప్రతి ఒక్కరికి దీంట్లో. థియేటర్ వచ్చి నేను శ్రీకంఠంలో చూశాను. అనంతపురం అయితే రిపీట్లో శ్రీకంఠం చూశాను. శ్రీకంఠం రవి లేదా 2 థియేటర్లు ఎక్కడ చూశాను సినిమా అయితే. థియేటర్లోనే చూశాను సినిమా. కలెక్షన్ ఏం లేదు ఆయన అప్పుడు లేదు కానీ హైదరాబాద్లో దీపక్లో రిలీజ్ అయింది. అంతా 2 weeks 3 weeks ఆడింది సినిమా. అంతే. అంతకన్నా ఎక్కడ వరకు డేస్ లేదని నాకు తెలిసినంత వరకు ఎక్కడ లేదనుకుంటున్నాను. అన్నయ్య పేరు రావడానికి కారణం ఫైట్స్. ఈ సినిమాకి అన్నయ్య పేరు రావడానికి మాత్రం ఫైట్స్ ఎక్సాక్ట్గా ఉంటాయి. విలన్ మనోహర్ అంటేనే భయంకరంగా ఉంటాడు. సిలన్ మనోహర్ చూస్తేనే అట్లా ఉంటుంది సినిమాలో. అట్లా విలనిజంలో బాగుంది అసలు. రాళ్ళపల్లి, జయమాలిని, కవిత ఫైట్స్ కోసం కంపల్సరీ. సస్పెన్స్ సినిమాలో సినిమా సబ్జెక్ట్ అంతా సస్పెన్స్ మీద వెళ్ళిపోతుంది. ఎవరు చేస్తున్నారు, ఎవరు చంపుతున్నారు అనే దాని మీదే సినిమా సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ వరకు